హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కాకర్ల డైలీ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చి ఉగాది రోజు మార్నింగ్ అయితే తీసానండి. ముందుగా అయితే పిల్లల కోసం అయితే వేడి నీళ్ళు అయితే కాస్తున్నాను. తర్వాత అయితే ఇల్లులన్నీ శుభ్రం చేసేసాను. బయట కూడా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే ఒక పక్క అయితే వేడి నీళ్ళు కాగుతూ ఉన్నాయండి. ఈ లోపలైతే నేనైతే ముగ్గు అయితే పెట్టేశాను. వేడి నీళ్ళు కూడా కాగిపోయాయి. ఇక పిల్లలు ఇద్దరికైతే స్నానాలు అయితే చేపించేసాను. ఇద్దరికి స్నానాలు చేపించి వాళ్ళని అయితే రెడీ చేసేసాను. అంతే ముందు రోజు అమావాస్య వచ్చింది కదా, అందుకని ఆ రోజు అయితే ఏం శుభ్రం చేయలేదండి. అన్నీ మార్నింగ్ అయితే ఉగాది రోజు మార్నింగ్ అయితే అన్నీ శుభ్రం అయితే చేసుకున్నాను. ఇల్లులన్నీ ఆ రోజే కడుక్కున్నాను. దేవుడి పటాలు కూడా ఆ రోజే శుభ్రం చేశాను. ఇంకా పటాలకైతే పసుపు బొట్లు అయితే పెట్టేసి పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టేస్తున్నాను. ముందుగా అందరికైతే ఉగాది శుభాకాంక్షలు అండి. మీరందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్లు అయితే చెప్పండి. ఇంకా దేవుడి దగ్గర అయితే మొత్తం శుభ్రం చేసేసి పటాలన్నీ పెట్టేసి పూలన్నీ పెట్టేసి ఇంకా ప్రసాదాలు చేద్దామని చెప్పి ప్రసాదాలు అయితే పాయసం చేద్దామని, ఇంకోటి మనకి మెయిన్ ఉగాది పచ్చడి కదా, ఉగాది పచ్చడి పాయసం అయితే రెండు చేశానండి. అంటే అన్నీ ఒకే రోజు చేసుకోవడం వల్ల హడావిడి అయిపోయింది. నెక్స్ట్ గుమ్మం దగ్గర కూడా పూజించేసుకున్నాను. గుమ్మం గడప దగ్గర కూడా పసుపు అయితే పూసేసి మంచిగా బొట్లు అయితే పెట్టేశానండి. అన్నీ ఉగాది రోజు మార్నింగ్ అయితే ఇవన్నీ చేసుకున్నానండి. ముందు రోజు అయితే చేసుకోలేదు. అందుకు హడావిడి అయితే అయిపోయింది. చాలా పిల్లలు స్నానాలు వాళ్ళకి తిండి అన్నీ చూసుకొని పూజ మొదలు పెట్టేసరికి 10 అయితే అయ్యిందండి. నెక్స్ట్ ముగ్గు కూడా పెట్టేశాను. గుమ్మం ముందంతా అలంకరించుకొని మామిడి తోరణాలు కూడా కట్టేశానండి. ఇంకా నెక్స్ట్ ఉగాది పచ్చడి చేద్దామని మామిడికాయ అవన్నీ పెట్టుకున్నాను. నెక్స్ట్ పాయసం కూడా ఒక పక్క చేసేస్తున్నాను. ముందుగా అయితే నెయ్యిలో కొంచెం జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే వేపుకున్నాను. తర్వాత అయితే సేమియా వేసి సేమియా కూడా మంచిగా వేపుకున్నాను. ఒక పక్క పాలు కూడా కాగుతున్నాయి, పాలు కూడా పెట్టేశాను. ఇంకా పచ్చడి కోసమని మామిడికాయలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ బెల్లం కూడా తురుముకుంటున్నాను. నేనైతే ఇదే ప్రాసెస్లో అయితే చేస్తానండి ప్రతి ఇయర్. టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ ముక్కలు, బెల్లము, మిర్చి, పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కూడా కొంచెమే వేస్తాను. అంటే పిల్లలు తింటారు కదా, వాళ్ళు కారము అంటారని చేదు కూడా వేపపూత కొంచెమే వేస్తానండి. కొంచెం చింతపండు పులుసు కూడా కలిపి పోస్తాను. కొంచెం ఉప్పు, అన్ని షడ్రుచులు ఉంటాయి కదా, 6 రుచులు అనేది ఉగాది పచ్చడికి పట్టేలా చేస్తాను. నెక్స్ట్ పాయసం కూడా అయిపోయింది. పాయసం కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ పాలు కూడా పోసేసాను. ఇంకా మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఎండు ద్రాక్ష
అవి వేసేసాను. నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా మొత్తం సర్దేసుకొని పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసేసుకున్నాను. పూజ చాలా ప్రశాంతంగా చాలా నీట్గా అయితే అయిపోయిందండి. ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టి దీపారాధన అయితే చేసేసాను. నెక్స్ట్ పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసాను. థ్యాంక్ యూ వాచింగ్.